హలో కుటీస్, ఈరోజు మనం ఒక వాగుడుకాయ తాబేలు కథ విందామా? రెడీనా? అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. అందులో ఒక తాబేలు ఉండేది. దానికి మాట్లాడడం అంటే మహా పిచ్చి. ఎప్పుడూ టపటపా టపటపా వాగుతూనే ఉండేది. అందుకే దాన్ని అందరూ వాగుడుకాయ తాబేలు అనేవాళ్ళు. ఆ సరస్సు దగ్గర ఉండే 2 అందమైన హంసలు దానికి మంచి ఫ్రెండ్స్ అయ్యాయి. కొన్ని రోజులకి ఎండాకాలం వచ్చేసింది. సరస్సులో నీళ్లు మెల్లగా ఎండిపోతున్నాయి. అది చూసి తాబేలు భయపడిపోయింది. అయ్యో, నీళ్లు లేకపోతే నేను చనిపోతానే, ప్లీజ్ నన్ను కూడా మీతో పాటు వేరే ఊరికి తీసుకెళ్ళండి అని హంసలను బతిమలాడింది. అప్పుడు ఆ హంసలు ఒక ఉపాయం ఆలోచించాయి. ఒక గట్టి కర్రను తెచ్చి, మేము చెరోవైపు పట్టుకుంటాం, నువ్వు మధ్యలో గట్టిగా కరుచుకుని ఉండు, కానీ గుర్తుపెట్టుకో, గాలిలో ఎగురుతున్నప్పుడు అస్సలు నోరు విప్పకూడదు, అర్థమైందా అని చెప్పాయి. దానికి తాబేలు సరే అని తలూపింది. తాబేలు కర్రను మధ్యలో గట్టిగా పట్టుకుంది. హంసలు రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాయి. వావ్, పైనుంచి చూస్తుంటే ఊరు చెట్లు ఎంత బాగున్నాయో. తాబేలు ఆశ్చర్యంగా కిందకి చూస్తూ ఉండిపోయింది. వాళ్ళు ఎగురుతూ ఒక ఊరు మీదుగా వెళ్తున్నారు. అప్పుడు కింద ఆడుకుంటున్న పిల్లలు వాళ్ళని చూశారు. హే, చూడండి చూడండి, తాబేలు గాలిలో ఎగురుతుంది, భలే విచిత్రంగా ఉంది కదూ అని పగలబడి నవ్వుతూ గట్టిగా అరిచారు. ఆ మాటలు విన్న తాబేలుకి విపరీతమైన కోపం వచ్చింది. నన్నే చూసి నవ్వుతారా అని తిట్టడానికి టక్కున నోరు తెరిచింది. అంతే, కర్ర ఊడిపోయింది. పైనుంచి తప్పేమని కింద పడిపోయింది. పాపం, ఎత్తైన పైనుంచి పడటంతో తాబేలుకు గట్టిగా దెబ్బలు తగిలాయి. అయ్యో, మాట వినకుండా తాబేలు ఎంత పని చేసిందో అనుకుంటూ హంసలు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చూసారా పిల్లలు, మన పెద్దలు చెప్పిన మాటలు వినాలి. అలాగే ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ సైలెంట్ గా ఉండాలో తెలుసుకోవాలి. అతిగా మాట్లాడితే మనకే నష్టం. మా చిన్ని కుటీస్ కి ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన లూలు కిడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుటీస్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. బై బాయ్.